గ్రహదోష పరిహారాలకు అంగారక గ్రహ ఆరాధనతో పాటుగా మంగళవార ప్రీతిపాత్ర దేవాలైన ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మంగళవార పుణ్యఫలాలు పూర్తిగా లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. అంగారక స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్యే అష్టోత్తర శతనామావళిని, హనుమత్ ప్రీత్యర్థం సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణాలు చేయాలని పురాణ గురువులు తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ, సింధూరు పూజ చేస్తే అత్యుత్తమ ఫలాలు లభిస్తాయంటున్నారు. గగనంలో గ్రహాల గమన స్థితిగతులను బట్టి ఎన్నో సానుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది జాతక జ్యోతిష్య పంచాంగ ప్రవీణుల మాట. అయితే గ్రహాల విషయంలో ప్రధానంగా శని, అంగారక గ్రహాలంటే జనాలు ఠారెత్తిపోతారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, 7.5 ఏళ్ల నాటి ఏలినాటి శని, ఇలా శని పట్టి పీడించే బాధల నివారణకు శనీశ్వర పూజలు, నల్ల నువ్వుల దానాలు, తైలాభిషేకాలు, అశ్వథ వృక్ష ప్రదక్షిణలు, దీపారాధనలు, దానాలు వగైరా వగైరా పరిహారాలు చాలానే ఉంటాయి. ఇక జనాలు భయపడే రెండో గ్రహం కుజగ్రహం. కుజదోషం అంటే భయపడ్డానికి కారణం ఇది వివాహాల పాలిట ప్రతిబంధకంగా మారడమే. ఎవరైనా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తే కుజగ్రహం తన పరిహారాలు తలపెట్టకుండా పెళ్లిళ్ళు, శుభకార్యాలు తదితరాలు తలపెడితే అవి దద్దయోగం అవుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. కుజదోషం ఉన్నంత మాత్రాన నిత్య విచారంలో మునిగిపోవాల్సిన పనిలేదని జ్యోతిష్య పండితులు కుజదోష నివారణకు పరిష్కారాలను చెబుతున్నారు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే వారు ధైర్యవంతులుగా ఉంటారని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని అంటున్నారు. అంగారకుడు బలంగా ఉంటే వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కష్టపడే తత్వం, పట్టుదల, శారీరక శక్తి ఉంటుందని తెలియచేస్తున్నారు. ఇది క్రీడలు, వైద్యం మరియు నాయకత్వ రంగాలలో రాణించడానికి సహాయపడుతుందని అంటున్నారు. కుజుడు బలహీనంగా లేదా అశుభంగా ఉంటే ఆవేశం, అసహనం, ఆస్తి వివాదాలు, శారీరక ఆరోగ్య సమస్యలు, రక్త సంబంధిత జీర్ణక్రియ సమస్యలు కలగవచ్చునని జ్యోతిష్యవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే మంగళ దోషంగా పేరున్న కుజదోషం కలిగిన వారు కోప ఆవేశాలు, దుందుడుకు స్వభావ దూకుడు లక్షణాలపై అప్రమత్తంగా ఉండి ఆ నెగటివ్ లక్షణాలకు దూరంగా ఉండాలని జాతక జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.